అడవికి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళినప్పుడు అక్కడికి ఏమీ జంతువులు దొరకవు వేట చేయడానికి. అప్పుడు తను దాంపత్యం మధురంలో ఉన్న 2 జింకలను చూస్తాడు. వెంటనే ఒక బాణం వేస్తాడు. ఆ బాణం వేసిన వెంటనే ఆడజింక చనిపోతుంది. అప్పుడు మహర్షి జింక రూపంలో ఉన్న మహర్షి బయటకు వస్తాడు. జింక రూపంలో ఉన్న మహర్షి బయటకు వచ్చి, నువ్వు ఎందుకు చంపావు? అలా చంపకూడదని నీకు భీష్ముడు చెప్పలేదా? గర్భంతో ఉన్నవాళ్ళని, పిల్లలతో ఉన్నవాళ్ళని, కలిసి ఉన్న జంతువులని చంపకూడదని నీకు భీష్ముడు చెప్పలేదా అని అంటాడు. అయితే వెంటనే తనకు ఒక శాపం ఇస్తాడు అనమాట. ఏమని ఇస్తాడు? నేను దాంపత్యంలో ఉన్నప్పుడు నువ్వు చంపేశావు కదా నా జింకని, అదే నా జింక రూపంలో ఉన్న నా భార్యని చంపేస్తావు కదా, నీవు దాంపత్యం చేస్తున్నప్పుడు ఒకవేళ చేయాలని ప్రయత్నించినా కూడా నీవు వెంటనే చనిపోతావు అని ఒక శాపం ఇస్తాడు అనమాట. ఇప్పుడు మాదిరి ఇచ్చిన జంటల గురించి మనం మాట్లాడుకుందాం. మాదిరికి పిల్లలు పుట్టారు, ఎందుకంటే పాండురాజుకి దాంపత్యం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. అప్పుడు కుంతి తను ఒక మందం ఇస్తుంది. ఆ మందం ఇస్తే వెంటనే అశ్విని మహాదేవుడితో నకుల సహదేవులు పడతారు. శాపం మర్చిపోయిన పాండురాజు మాదిరిని చూసి మోహం పెంచుకుంటాడు. మోహం పెంచుకున్ననే తన దగ్గర వెళ్ళగానే తాను వెంటనే చనిపోతాడు అనమాట పాండురాజు. ఇంకా